లెట్స్ సీ. ఇది గురించి ఇప్పుడు ఏం తెలియదు. ఇది ఈ యాసెట్ అక్కడికి తీసుకుపోదాం. సేమ్ బ్యాక్గ్రౌండ్ అంతా సేమే ఉంటుంది, ఎనీ యాసెట్. ఓకేనా, ఏంటిది అది వివి మార్కెట్, రియల్ మార్కెట్, అదేరా బ్యాక్గ్రౌండ్. ఇక్కడికి వెళ్ళొద్దాం. సో యాసెట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. యాసెట్ ఏంటిది, లయబిలిటీ ఏంటిది అనేది. లయబిలిటీ, యాసెట్ ఏంటిది, అది స్క్రీన్ కనబడుతుందా? అంతే రాసి నాకు చెప్పినా కదా, ఒక 30% సైడ్కి వెళ్ళిపోతాను. ఓకే బట్ ఓకేనా. సో యాసెట్ అని అంటే ఏంటిది, బేసిక్గా మనం మనీని రెండిట్లల్లో పెట్టచ్చు. మనీని స్పెండ్ చేయొచ్చు, మనీతోని మనీని గ్రో చేయొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటిది, యాసెట్ల గురించి మాట్లాడుకుంటాం. యాసెట్స్ అని అంటే విచ్ ఆర్ గివింగ్ యూ ద మనీ, సో విచ్ ఆర్ పుట్టింగ్ మనీ ఇన్ యువర్ పాకెట్. ఇదేంటి లయబిలిటీస్ అంటే ఇట్స్ ఆల్ స్పెండింగ్స్. ఓకేనా, ఎక్స్పెన్సెస్. లెట్స్ సీ. సో ఇప్పుడు యాపిల్ అని అంటే అందరికీ తెలుసు, యాపిల్ ది నెంబర్ 1 కంపెనీ ఇన్ ద వరల్డ్. ఓకేనా. సో యాపిల్ చార్ట్ చూసుకుంటే, ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే, ఇది 1981లో స్టార్ట్ చేసిండు కంపెనీ. అట్లీస్ట్ పబ్లిక్లోకి వచ్చింది. అది ముందే స్టార్ట్ అయి ఉండవచ్చు, కానీ పబ్లిక్లోకి వచ్చింది ఏంటిది, అరే ఓబిఎస్. సో పబ్లిక్లోకి వచ్చినప్పుడు మాత్రం, పబ్లిక్ అని అంటే ఏంటిది, ఐపీఓ. పబ్లిక్ అని అంటే స్టాక్ మార్కెట్. సో పబ్లిక్ అనేది ఏంటంటే ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకేనా. సో ఐపీఓ, సో పబ్లిక్ రావడం అని అంటే ఇట్ ఈస్ కమింగ్ ఆన్ టు ద స్టాక్ మార్కెట్. ఓకేనా. సో స్టాక్ మార్కెట్ అనేది పబ్లిక్ అని చెప్తాను. ఓకే. సో 1981లో పబ్లిక్లోకి వచ్చింది. అప్పటి నుంచి అసలు ఇది యాసెట్ అని అనుకుంటే, యాపిల్ అనేది యాసెటే. ఓకేనా. యాపిల్ అనేది యాసెటే, రియల్ ఎస్టేట్ అనేది కూడా యాసెటే, అండ్ గోల్డ్ అనేది కూడా యాసెటే. ఇది ఏదైనా యాసెట్ అని దేని అంటాం, విచ్ ఎవర్ ఈస్ అప్రిషియేటింగ్ ఇన్ వాల్యూ. ఏదైనా మనీ వాల్యూలో అప్రిషియేట్ అయ్యేదాన్ని యాసెట్ అని అంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఇది 1981 నుంచి ఏం జరిగింది అని అంటే, ఈ చార్ట్ ఏం జరుగుతుంది, చార్ట్ చూస్తా అంటే గ్రోత్ అవుతుంది, అంటే పైకి పోతుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ వాల్యూ. ఏం జరుగుతుంది, వాల్యూ అంటే ఇక్కడ ఎంత అమౌంట్ పెట్టినా కూడా, ఈ పర్టికులర్ ప్లేస్లో ఎంత అమౌంట్ పెట్టినా కూడా ఇట్ ఈస్ గ్రోయింగ్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంతేగాని ఇప్పుడు పెట్టినావు రేపు చూసుకుంటే కాదు. లాంగ్ టర్మ్లో ఏం జరుగుతూ ఉన్నది, 1981 నుంచి 2021 ముచ్చట చెప్తాను. ఓకేనా. 1981 నుంచి 2021కు ఏం జరిగింది అని అంటే, దేర్ ఆర్ అప్ అండ్ డౌన్స్. పైకి పోయింది, మళ్ళీ పడ్డది, పైకి పోయింది, సైడ్ వేస్ మళ్ళీ పడ్డది, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ పడ్డది, మళ్ళీ పైకి పోతా ఉన్నది. మంచిగా ఐఫోన్ స్టార్ట్ ఎప్పుడు అయిందో అప్పటి నుంచి 2000 నుంచి మంచిగా it has succeeded in whatever the products, ప్రాసెస్, ప్రోడక్ట్. అర్థమైంది. సో అక్కడ నుంచి మాత్రం సక్సీడ్ అయిపోయి పెరుగుతూనే ఉన్నది. సో ఇక్కడ యాపిల్ గురించి చూస్తూ ఉంటా అంటే, మనకు యాపిల్ గురించి తెలుసు, బయట ఏం జరుగుతుంది, మ్యాక్ అని ఉన్నది, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వాట్ నాట్, ఐఓఎస్, మ్యాక్ బుక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫోన్స్ కానీ యాపిల్ సంబంధించిన ప్రోడక్ట్లన్నీ కూడా మనకు తెలుసు. సో ప్రతి ఒక్కటి ఏంటంటే మంచి హాట్ టాపిక్, అండ్ దిస్ ఈస్ ద నంబర్ 1 యాసెట్ ఇన్ ద వరల్డ్. ఎట్లా తెలుస్తుంది నంబర్ 1 యాసెట్ ఇన్ ద వరల్డ్ అంటే, దాని మార్కెట్ క్యాప్తో తెలుస్తుంది. మార్కెట్ క్యాప్ అంటే ఏంటిది, మార్కెట్ క్యాప్ అంటే ఏంటిది, ఏదైనా మార్కెట్ ప్లేసే, కానీ మార్కెట్ క్యాప్ అని అంటే క్యాపిటల్. మార్కెట్ క్యాప్ అని అంటే ఈ యాపిల్ అనే సంస్థ మార్కెట్ లోపల దాని వాల్యుయేషన్ ఎంత, ఓకేనా, దాని వాల్యుయేషన్ ఎంత అనేది చెప్తాం. మార్కెట్లో దాని వాల్యుయేషన్ ఎంత అనేది చూసుకుంటే, మార్కెట్ క్యాప్ ఇట్లా క్లిక్ చేసుకుంటే ఈడ మనకు ఇచ్చేది ఏంటి, $2.48 trillion, అంటే $2.5 trillion అన్నట్టు. $2.8 trillion అని అంటే దిస్ ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇన్ ద వరల్డ్. సో టాప్
1 ఇన్ ద వరల్డ్. సో దీనికి మార్కెట్ క్యాప్ 2.5 ఉన్నది. సో ఇప్పుడు చూసుకుంటే మనకు స్టార్ట్ అయినప్పుడు 2.8 ట్రిలియన్ ఉండదు, 2.5. స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉండే? తక్కువనే ఉంటది కదా. ఇది రైట్ నౌ ఇట్ ఈస్ $151. అంతేనా? రైట్ నౌ ఇట్ ఈస్ $151. కానీ స్టార్ట్ అయినప్పుడు మాత్రం $151 కాదు, ఇట్ ఈస్ 0.6 cents, వెరీ వెరీ లో. సో ఇక్కడ అప్ అండ్ డౌన్లు కనబడతాయి, కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం చూసుకుంటే ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్, ఇట్ ఈస్ పాయింటింగ్ అప్. సో పాయింటింగ్ అప్ అనేది ఇది క్లియర్, అంతేనా? పైకి మాత్రం పోతుంది అనేది తెలుసు, అంటే దీన్నే యాసెట్ అని అంటాం. అంటే ప్రతి ఒక్కటి వాల్యుయేషన్ ఏం జరుగుతూ ఉన్నది? యాసెట్ అప్రిషియేట్ అవుతా ఉన్నది, పెరుగుతూ ఉన్నది. సో ఇక్కడ ఈ యాసెట్లు అప్రిషియేట్ అవ్వడము మనకు ఎన్ఎఫ్టీకి లింక్ ఏంటిది అని అంటే, ఎనీథింగ్ వీఆర్ కాలింగ్ ఇట్ ఈస్ అన్ యాసెట్. ఏదైనా యాసెట్ అని పిలిచే ప్రతి ఒక్క అండర్లయింగ్, సో అవి అప్రిషియేట్ అవుతాయి. ఎందుకు అప్రిషియేట్ అవుతాయి? అసలు ఎందుకు పైకి పోయింది ఇది? ఈజీ, యూజర్స్ ఇంక్రీజ్ అయ్యారు, సేల్స్ పెరిగినాయి, యూజర్స్ ఇంక్రీజ్ అవ్వడం. సో ఇక్కడ ఏంటిది? ఫస్ట్ లాంచ్ అవ్వగానే యూజర్స్ ఎవరు ఉండరు అంతగా, మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతా పెరుగుతా, ఎక్కువ యూసేజ్, ఎక్కువ సేల్స్ జరగడం వల్ల ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ వాల్యూ. సో యాపిల్ $2.5 ట్రిలియన్ ఉన్నదని అంటే ఆ కంపెనీ వాని బ్యాంకులు ఉన్నదా? నో. ఎక్కడున్నది? ఇట్ ఈస్ ఇన్ ద యాసెట్స్, షేర్లలో ఉన్నది. సో ఆ షేర్లు ఎక్కడ ఉన్నాయి? జనాలలో ఉన్నది. ఓకేనా? అంటే $2.5 ట్రిలియన్ యాపిల్ ఫౌండర్ దగ్గర లేదు. ఇట్ ఈస్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్, కంపెనీ నాట్ ద ఇట్ ఈస్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇది కంపెనీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ కాదు ఇది. ఇట్ ఈస్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే మార్కెట్ లోపల దీని పేరు మీద ఉన్న మనీ ఇది. దీని పేరు మీద ఉన్న మనీ, దీని ఎన్నైతే షేర్లు ఉన్నాయో ఆ షేర్ల వాల్యూ ఇది. 2.5 ట్రిలియన్స్ అనేది 2.48, 2.5 ట్రిలియన్ అనేది ఏంటిది? మార్కెట్ లోపల దీని వాల్యుయేషన్ ఇది. దీని ఇంత పలుకుతాంది అని అర్థం. ఓకే, ఒక్కొక్క షేర్ కి ఇంత పలుకుతాంది, $151. ఇది క్లియరా? ఓకేనా? దెన్ ఎనీ యాసెట్ ఫర్ దట్ మ్యాటర్ యూ టేక్. మైక్రోసాఫ్ట్ అనేది అందరికి ఇష్టమైన కంపెనీ. లెట్స్ సీ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ స్టాక్. ఇదేం జరుగుతా ఉన్నది? స్టార్టింగ్ నుంచి ఇంక్రీజ్ అవుతూ గ్రోయింగ్ ఉంది. ఇది కూడా పైకి పోయింది, అంటే పైకి పోయింది అని అంటే సమ్ 388,766, రైట్? వాట్ ఈస్ దట్? పర్సంటేజ్. సో ఇక్కడ 266 తీసేస్తే ఎంత అవుతున్నది? 3,887 అనేది ఎక్స్. 3,887 ఎక్స్ పంప్ అయింది అని అర్థం. అంటే ఏంటిది? ఒక ₹10 పెట్టుంటే 10 రూపాయలు ఇంటూ 3,887 చేస్తే దట్ ఈస్ యువర్ వాల్యుయేషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఇన్వెస్ట్మెంట్ రైట్ నౌ. అంటే అప్పుడు నువ్వు పెట్టుంటే ఇప్పుడు ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ అంత కనబడేది. క్యాలిక్యులేట్ చేద్దామంటే పక్కన 0 పెడితే అయిపోతుంది కదా, అంతే ప్రైస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం? లెట్స్ సీ, 38,000 కాదు, 3,800 ఎంత ఉన్నది? 3,887 66 తీసేయి. ఈ పాయింట్ తర్వాత అసలు క్యాలిక్యులేషన్ ఉండదు. 66 తీసేయి. 66 అనేది డబుల్ జీరోస్, అంటే 100, 10, 100, 1000, దట్ యు నో. 10, 100, 1000 అన్నట్టుగా టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అండ్ 10,000s అండ్ రైట్. అట్లాగా లాస్ట్ 100 తీసేస్తే ఏంటి? 100 అనేది 1 అంటే డబుల్ అన్నట్టు. అంటే టైమ్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? రెట్లు.
అవును. ఒక 2 రెట్లు అయింది అని అంటే ఏంటి టైమ్స్ అని డబల్ అంటే డబుల్. సో ఇక్కడ డబుల్ అనేది ఏంటిది 100 అని తీసేస్తే ఈ 100కి ముందున్న ఎన్ని నంబర్లు అయితే ఉన్నాయో ఆ నంబర్లు ఇట్ ఈస్ ఎక్స్ అని అంటే అన్ని రెట్లు అని అన్ని అర్థం. రెట్లు. సో 3887. సో హియర్ 3887 ఇంటూ 10 రూపీస్ అని అనుకున్నాం కదా. సో దిస్ ఈస్ ద అమౌంట్ రైట్ నౌ. నువ్వు 10 రూపీస్ పెట్టు ఉంటే 38,870 రూపీస్ యాజ్ ఆఫ్ నౌ మైక్రోసాఫ్ట్‌లో 10 రూపీస్ పెట్టుంటే 38,870 రూపీస్ ఉండేది. హౌ మెనీ ఇయర్స్ అనేది వి కెన్ క్యాలిక్యులేట్ లేటర్. బట్ ఒకవేళ 1000 రూపీస్ పెట్టుంటే ఇంటూ 3887 రైట్. నౌ 388 అంటే ఇదేంటి దీన్ని క్యాలిక్యులేట్ చేసేది లక్షలల్లో క్యాలిక్యులేట్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ 38,87,000. ఎగ్జాక్ట్‌లీ. సో 1000 రూపాయలు జస్ట్ 1000 రూపీస్ పెట్టుంటే ఇనిషియల్ మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయినప్పుడు నౌ ద వాల్యుయేషన్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ 38 లాక్స్. సో 38 లాక్స్ ఉన్నది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కిందట పెట్టున్న అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. 40 ఇయర్స్. ఓకేనా. సో హియర్ దట్ 1986 అంటే సమ్‌వేర్ అరౌండ్ 35 ఇయర్స్. 35 ఇయర్స్. సో 35 ఇయర్స్‌లో ఒక్క 1000 రూపీస్ పెట్టుంటే వెన్ యూ హ్యాడ్ 1000 రూపీస్ అరౌండ్ దట్ టైమ్ అండ్ 35 ఇయర్స్ తర్వాత ఇట్ ఈస్ 38 లాక్స్. ఓకేనా. అండ్ యూ ఇన్వెస్టెడ్ అండ్ ఫర్గాట్ అంతే. అంటే నువ్వు ఎవ్రీ మంత్ ఇంత చిట్టిలా కాదు. దిస్ ఈజ్ నాట్ అ ఫైనాన్స్. జస్ట్ యూ ఇన్వెస్టెడ్ అండ్ ఫర్గాట్ అండ్ లెఫ్ట్ ఇట్. సో ఇప్పుడు ఏం జరిగింది. సో అది సో దిస్ ఈజ్ అ మైక్రోసాఫ్ట్ యాసెట్. ఇంకేమున్నాయి గూగుల్. ఓకే. గూగుల్‌ని ఆల్ఫాబెట్ టిక్కర్ వచ్చేసి గూగుల్‌కి ఆల్ఫాబెట్. సో ఎవ్రీథింగ్ వాటెవర్ యూ కాల్ ఇట్ యాజ్ అన్ యాసెట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అప్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అప్. అంతేనా. పైకి పోతా ఉన్నది అంటే ఇంక్రీజ్ అయితా ఉన్నది. సో వాటెవర్ యూ కాల్ ఇట్ యాజ్ అన్ యాసెట్ ఏదైనా కూడా లాంగ్ టర్మ్‌లో మాత్రం ఇట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ అప్. సో పైకి పోతా ఉన్నది. సో ఇదెంత పోయింది అది ఇదంతా మన సిమిలర్ క్యాలిక్యులేషన్. లెట్స్ సీ ఫేస్‌బుక్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ అప్. అండ్ లుక్ ఎట్ నిఫ్టీ. నిఫ్టీ అయితే అందరికి ఉన్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ అప్. బట్ సిమిలర్ ప్యాషన్. కానీ ఎట్లా పోయింది ఇది ఇట్లా పోయింది. కొన్ని ఇట్లా పోయినాయి కొన్ని ఇట్లా పోయినాయి రైట్. కొన్ని ఇట్లా పోయినాయి అంటే ఏంటిది ఎక్స్పోనెన్షియల్‌గా ఇంకా పంప్ అయింది అన్నట్టు. ఇది ఇక్కడ దాకా అయింది. ఇది ఇంకా పైకి పోయింది. ఇది ఇంకా పైకి పోయింది. ఇంకా పైకి పోయింది. తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ అయింది అది. తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ అయింది. ఇది ఇట్లా లెఫ్ట్‌కి వచ్చింది అని అంటే ఇక్కడ తక్కువ టైం పడుతుంది అని అర్థం. 92 నుంచి 97కు. ఇది 92 నుంచి 2003కి. రైట్ నౌ ఇట్ ఈస్ 2021. నౌ దిస్ మచ్ ఆఫ్ ద గ్రోత్ ఇట్ హ్యాస్ గివెన్. ఓకే. సో ఇది యాసెట్. సో ఇక్కడ ఇది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అయినా క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్ అయినా బిట్‌కాయిన్ చూద్దాం. BTC USD ఓకేనా. సో BTC USD 2011లో స్టార్ట్ అయింది. క్రిప్టో గురించి మాట్లాడుకుంటాను. సో నౌ ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో గ్రోయింగ్ అప్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఇట్ ఈస్ అన్ యాసెట్. ఎందుకు యాసెట్ అని అంటాను? ఏదైనా గ్రోత్ అయ్యేదాన్నే యాసెట్ అని అంటాం. సో ఇది కంపెనీ అవ్వచ్చు, యాపిల్ అయినా ఏదైనా. సో ఇక్కడ మనకు గ్రోత్ అనేది ఉన్నది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాసెట్లు గ్రోత్ వస్తాయి. అసలు ఏం జరుగుతూ ఉంది, యూజర్స్ అనేది ఎక్కువ మంది యాడ్ అవుతా ఉన్నారు, మార్కెట్ క్యాప్ అనేది పెరుగుతూ ఉన్నది, అండ్ ద వాల్యుయేషన్ ఆఫ్ ద పర్టికులర్ కాయిన్ అయినా స్టాక్ అయినా కూడా పెరుగుతూ ఉన్నది. సో ఇక్కడ మనము క్రిప్టో ట్రేడింగ్ చేస్తే బిట్‌కాయిన్, ఇథీరియం ఓకేనా, ETH USD, బిట్‌కాయిన్, ఇథీరియం, ఈవెన్ ద ETH ఈజ్ ఆల్సో looking upwards.
సో ఈ విధంగా చూస్తే యాసెట్స్ అన్నీ కూడా పైనకే ఉంటాయి. కింద పడేటివి గానీ ఇప్పుడు స్టేబుల్ కాయిన్ చూద్దాం. స్టేబుల్ కాయిన్ అంటే ఏంటిది? టెల్ మీ సంథింగ్. ఐఎన్ఆర్, యూఎస్‌డి, ఐఎన్ఆర్. ఓహ్! అహా! లేదు. అవి కాదు. ఇట్ ఈస్ గోయింగ్ సైడ్‌వేస్. ఇగో స్టేబుల్ కంటే ఒకటే ప్రైస్‌లో ఉండేది. కరెక్ట్. ఇగో చూడు. ఎనీ యాసెట్ ఇది యూఎస్‌డి, ఐఎన్ఆర్ యాసెట్. ఇదేం జరుగుతా ఉన్నది? గిట్ల పైకి పోలే. సైడ్‌వేస్ ఉన్నది. సో దిస్ ఈజ్ నాట్ అన్ యాసెట్. ఇట్ ఈస్ ఎ కరెన్సీ. దిస్ ఈజ్ నాట్ అన్ యాసెట్. యాసెట్ అంటే పైకి పోతది. కరెన్సీ కాబట్టి సైడ్‌వేస్ ఉన్నది. ఓకే. సో ఎనీథింగ్ విచ్ ఈస్ గోయింగ్ అప్ ఇట్ ఈస్ అన్ యాసెట్ అని అనుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ఎఫ్టీస్. ఓకేనా? సో ఎన్ఎఫ్టీస్ అనే వాటిని కూడా యాసెట్లేంటి, అందులో ఏది పెరుగుతది, ఏది తగ్గుతది అనేది మనం క్యాప్చర్ చేసుకోవాలి ప్రాపర్‌గా. ఓకే. ఏదైనా కూడా మనం చార్ట్‌లను ఇప్పుడు నేను బేసిక్ చార్ట్ చూపించిన. బేసిక్ చార్ట్ అనాలిసిస్ చెప్పిన. బేసిక్ చార్ట్ అనాలిసిస్ ఏంటిది? పీటీసీ యూఎస్‌డి చార్ట్ అనేది అప్ ఉన్నది. అప్ ట్రెండ్ ఉన్నది. ఇట్లా. సో లాంగ్ టర్మ్‌లో అప్ ట్రెండ్ ఉన్నది. మరి షార్ట్ టర్మ్ తీసుకుంటే లెట్స్ సే ఇట్లాగా. ఇదేంటిది? ఇప్పుడు కూడా గ్రోత్ ఉంది. సైడ్‌వేస్ కూడా ఉన్నది. మరి లాంగ్ టర్మ్‌లో అంటే ఈ సైడ్‌వేస్ ఎన్ని రోజుల నుంచి ఉన్నది? అక్టోబర్ 14థ్ నుంచి టుడే యాస్ ఆఫ్ నౌ టిల్ టుడే వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్? ఏం జరుగుతా ఉన్నది? ప్రెజెంట్ అయితే సైడ్‌లో స్టేబుల్‌గానే కొట్టుకుంటా ఉన్నది. సైడ్‌లో. అంటే నువ్వు ఈ పర్టిక్యులర్ 14 తారీఖు నాడు, 16 తారీఖు నాడు అమౌంట్ పెట్టుంటే అది ఇప్పటికి కూడా గంతే ఉన్నది. అంతే ఉంటది. అంటే సమ్‌వేర్ అరౌండ్ ఒక 1 మంత్ నుంచి అయితే సైడ్‌లోనే ఉన్నది. సైడ్‌వేస్ అని అంటారు. ఓకేనా? అప్ ట్రెండ్ అనంటే దిస్ ఈస్ కాల్డ్ అప్ ట్రెండ్. అంటే ఇదేంటిది 2011 నుంచి ఇప్పటిదాకా చూస్తే 2011లో పెట్టినోనికి ప్రాఫిట్ ఉన్నది. కానీ 1 మంత్ బ్యాక్ పెట్టినోనికి ఇట్స్ అ సైడ్‌వేస్ బిజినెస్. ఓకేనా? సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? ఇది చార్టు. ఇక్కడ సెప్టెంబర్ 29థ్‌కి పెట్టు. రైట్ నౌ ఇట్ హాస్ గివెన్ సమ్ ప్రాఫిట్స్. ఓకేనా? సెప్టెంబర్ 29థ్‌కి అంటే సమ్‌వేర్ మోర్ దెన్ 1 మంత్. ఓకే. మోర్ దెన్ 1 మంత్ అయితే ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా? మోర్ దెన్ 1 మంత్ ప్రాఫిట్ ఇచ్చింది. వాట్ అబౌట్ ఏప్రిల్‌ల? నువ్వు ఏప్రిల్‌ల పెట్టుంటే వాట్ హ్యాపెన్? ఏప్రిల్‌లో పెట్టుంటే ఇట్ ఈస్ నాట్ గివింగ్ యూ ఎనీ ప్రాఫిట్స్. దేర్ ఈస్ నో ప్రాఫిట్స్. మరేంది నువ్వు నెల క్రిందట పెట్టినావు ప్రాఫిట్ అని అన్నావు. మరి ఏప్రిల్ అంటే బాగానే నెలలైతాంది. 5, 6 నెలలైతాంది. మరి ఎందుకు ప్రాఫిట్ రాలేదు అని అంటే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్. చిన్నగా దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్. అంటే మార్కెట్ వోలటైల్‌గా ఉంటది. అది ఎప్పుడు పంప్ అయితది, ఎప్పుడు డంప్ అయితది డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ పార్టిసిపెంట్స్, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ బిహేవియర్ అండ్ ద న్యూస్ అండ్ ద యూజ్ కేసెస్. ఆల్ దీస్ థింగ్స్ come together, they will make up the మార్కెట్. యూజర్స్, పార్టిసిపెంట్స్, ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎవ్రీబడి మేకప్ ద చార్ట్. చార్ట్ అని అంటే దిస్ ఇస్ ద మార్కెట్ ఆఫ్ అ పర్టికులర్ అండర్లైన్ బిట్ కాయిన్. ఆ బిట్ కాయిన్ అనేది ఇది 6 మంత్స్ నుంచి అయితే కిందికి పోయింది. అంటే అట్లీస్ట్ సైడ్ వేస్ ఉన్నది. బట్ 6 మంత్స్ బ్యాక్ నువ్వు ఇన్వెస్ట్ చేసినావు 65Kకి 65,000కి ఇన్వెస్ట్ చేస్తే వెన్ యూ ఆర్ అరౌండ్ జూలై టైంకు చూసుకుంటే యువర్ ఇన్వెస్ట్మెంట్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ లాస్. హౌ మచ్ ఆఫ్ లాస్? This much of loss, 53%. If you have invested 1 lakh rupee invest చేస్తుంటే 1 lakh rupee ఇన్వెస్ట్ చేస్తుంటే అరౌండ్ దట్ 65K ఉన్నప్పుడు 1 lakh rupees ఇన్వెస్ట్ చేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ 47 ఉండేది అంతే. 47,000 రూపీస్ మాత్రమే ఉండేది. బట్ ఇఫ్ యూ హ్యాడ్ స్టేడ్ జస్ట్ అట్లానే వదిలేస్తే ఇఫ్ యూ లెఫ్ట్ ఇట్ లైక్ దట్ ఇట్ వుడ్ హ్యావ్ కమ్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. whatever you have invested it would have come closer. అంతేనా? అక్కడనే తీసుంటే నువ్వు ఇంత లాస్ బుక్ చేసుకొని బయటికి వెళ్ళటోనివి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ కొనలే, ఇక్కడ కొన్నావు అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ has performed how much? 100%. 1 lakh పెట్టుంటే వాట్ హ్యాపెన్? 1 lakh పెట్టుంటే అరౌండ్ జూలై
21కు 1 lakh పెట్టుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ డబుల్ 2,20,000 ఆర్ 10,000. అర్థమైందా? 2,20,000 ఆర్ 10,000 ఉండేది. మరి ఏంది ఆగస్ట్ నువ్వు చెప్పింది జస్ట్ జూలైలో పెడితేనే గింత అయింది, మరి నేను 6 నెలల కిందట పెడితే మరి గంత అయిందనంటే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వోలటిలిటీ ఇట్ ఎగ్జిస్ట్స్. వోలటిలిటీ అంటే అప్ అండ్ డౌన్లు ఉంటాయి. ఇట్ విల్ గివ్ యూ ప్రాఫిట్స్ అండ్ ఇట్ విల్ ఆల్సో టేక్ యువర్ మనీ. ఇట్ విల్ ఆల్సో మేక్ యూ లాస్. సో అందులో మరి ఎట్లా ప్రాఫిట్లు సంపాదించడం అని అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ నీడ్ టు లెర్న్ ద వే ఆఫ్ ద మార్కెట్. మార్కెట్ అనేది ఎట్లుంటుందో యూ నీడ్ టు అండర్స్టాండ్. దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ అ ప్రాఫిటబుల్ ట్రేడర్ ఆర్ అన్ ఇన్వెస్టర్. సో అదే నేను 1 year బ్యాక్ క్రిప్టోలో స్టార్ట్ అయినా. 1 year బ్యాక్, లెట్స్ సే అరౌండ్ దిస్ టైమ్ 2020 యాక్చువల్గా నేను జాయిన్ అయింది ఇక్కడ. అండ్ నౌ మై పర్ఫార్మెన్స్ వుడ్ హావ్ బీన్ రియల్ గుడ్. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఈవెన్ ఇక్కడ కూడా వెరీ గుడ్గానే ఉన్నది. బట్ ఇట్ డిడ్ నాట్ డూ దట్ మచ్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నాకు 2 lakhs చూపించింది. ఇట్ బికేమ్ ఓన్లీ 1 lakh. ఓకేనా? అండ్ దెన్ అది మళ్ళీ 2 lakh వచ్చింది. అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపనింగ్. ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా నువ్వు రోజు గమనిస్తా ఉన్న కొద్దీ ద యాసెట్ పర్ఫార్మెన్స్ యాసెట్ యు ఆర్ ట్రాకింగ్. ఇక్కడ పెట్టినావు, ఇక్కడ పెట్టిన ఇది పెరిగింది, మళ్ళా పడ్డది, పెరిగింది, పడ్డది, పెరిగింది, పడ్డది. ఇక్కడ టైం డేట్ చూడు, 8th October. అప్ అండ్ డౌన్స్ ఉన్నది. పెరిగింది, కొద్దిగా సైడ్ వేస్ ఉన్నది, పెరిగింది, మళ్ళీ పడ్డది, కొద్దిగా జప్పని పెరిగింది, మళ్ళీ జప్పని పడ్డది. రైట్? ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అ లాట్ అండ్ డిక్రీజ్డ్ ఆల్సో. అండ్ it pumped and dumped real bad. Okay na? And pumped real hard and again dumped and pumped. So what is it that ee pump and dump ever chestha unnaru? Market participants chestha unnaru. Market participants ante evaru? Market participants ante nene nalantolle. Right? Nene nalantolle. They are called market participants, investors and traders. So ikkada ఎందుకు వాళ్ళు కిందికి మీదకి ఎందుకు చేస్తారు, అందరు పైకి పంపించచ్చు కదా అని అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఎవరికైనా ప్రాఫిట్ ఉన్నదని అంటే దే వాంట్ టు టేక్ అవుట్ ద క్యాష్ ఫ్రమ్ బిట్ కాయిన్. సో దే విల్ టేక్ అవుట్ ద మనీ ఫ్రమ్ దేర్. సో వాట్ హ్యాపెన్స్, ఇఫ్ దే టేక్ అవుట్ ద మనీ ఫ్రమ్ దేర్ ఇట్ విల్ డమ్. ఇఫ్ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ అవుట్ మనీ ఫ్రమ్ దేర్ ఇట్ విల్ గో ఈవెన్ డౌన్. ఇఫ్ మెనీ పీపుల్ ఆర్ యాడింగ్ మనీ ఇన్ టు ద బిట్ కాయిన్ ఇట్ విల్ గో అప్. మెనీ పీపుల్ ఆర్ యాడింగ్ మనీ ఇన్ టు ద బిట్ కాయిన్ ఇట్ విల్ గో అప్. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ జనాలు ఎక్కువ మంది ప్రాఫిట్ లో ఉన్నారు. ఓకేనా? సో మనీ తీసేసిలో నెక్స్ట్ ఎప్పుడైతే లో ఉంటుందో మనీ మైండ్ సెట్ ఎలా అంటే వాళ్ళు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అదే అప్ అయిపోతుంది. కరెక్ట్. సో ఇక్కడ ఎక్కువ మంది ప్రాఫిట్ లో ఉన్నారు, అది ఇంకా పోవడానికి కొద్దిగా హెసిటెంట్ అవుతా ఉన్నది. సో వాట్ హ్యాపెండ్ హియర్, అరౌండ్ February నుంచి April దాకా ఇట్ వాస్ జస్ట్ లయింగ్ దేర్ సైడ్ వేస్ లో ఉన్నది. అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అప్. సో గోయింగ్ అప్ పైకేం పోతలేదు కదా అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వాట్ డిడ్ దే థింక్, ఏమని అనుకున్నారు, ఓకే లెట్స్ టేక్ ద ప్రాఫిట్స్ అని అనుకున్నారు. వాట్ డిడ్ దే డూ, టుక్ ద ప్రాఫిట్స్. వెన్ దే టుక్ ద ప్రాఫిట్ దెన్ వాట్ హ్యాపెన్, బిట్ కాయిన్ అనేది కిందికి పోయింది. ఇట్ డంప్డ్ అని అంటే whoever is holding Bitcoin, their asset performance also decreased or their gains also went down. అర్థమైందా? అది ఏమైంది ఇక్కడ 1,00,000 రూపాయలు ఉంటే it would have become 50,000 rupees. So that is the kind of mentality and the background work that is happening in the trading career. Okay na? Investment aina trading aina, you when are you called as an investor, when are you called as a trader? నేను ట్రేడర్ ఎప్పుడని అంటారు, ఇన్వెస్టర్ ఎప్పుడని అంటారు అంటే when you are doing it for the long term you are called an investor. ఇప్పుడు చూద్దాం ఓకే. సో ఇప్పుడు వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 year బ్యాక్ పెట్టున్నా అండ్ నౌ ఇట్ ఈస్ గాన్ అప్. యు ఆర్ అన్ ఇన్వెస్టర్. You have invested 2 years back, you are an investor. 3 years back, you are an investor. And 10 years back also you are an investor. Okay na? Screen move avatledha.
మూవ్ అయితే లేదా? లేదు. ఓకే. 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 అదేదో ఒక్క నిమిషం ఆగు. స్క్రీన్ షేరు ఇప్పుడు ఓకే కదా? ఓకే. సో ఇక్కడ 10 ఇయర్స్ ఎంత దూరం ఉంటే అంత యు ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, లాంగ్ టైమ్ హార్డ్లర్ ఆర్ హోల్డింగ్, యు ఆర్ హోల్డింగ్ దట్ అసెట్ ఫర్ ద లాంగ్ టర్మ్. ఇప్పుడు ఏం జరిగింది, నేను ట్రేడర్ అని ఎప్పుడు అంటారు? యూ హ్యావ్ టు కమ్ టు ద షార్టర్ టైమ్ ఫ్రేమ్స్. సో దిస్ ఈస్ డే, దిస్ ఈస్ వీక్, దిస్ ఈస్ 10 hours and 8 hours and 1 hour. సో 4 hours 1 hour ఏంటి అంటే షార్టర్ టైమ్ ఫ్రేమ్స్. షార్టర్ టైమ్ ఫ్రేమ్ అని అంటే ఏంటిది, నిన్న పెడితే ఇవాళ ఎంత ఉన్నది, ఇవాళ పెడితే రేపు ఎంత ఉన్నది, లేకపోతే గంట తర్వాత ఎంత ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ షార్ట్ టైమ్ ఫ్రేమ్స్. వాటిని ఏమంటారు, ట్రేడర్లు చూసుకోవాల్సిన టైమ్ ఫ్రేమ్స్ ఇవి. 5 నిమిషాలు, 5 నిమిషాలు, 10 minutes ఇట్లా. అండర్స్టాండ్? ఇక్కడ అర్థం కావాల్సింది ఏంది, సో ఇది షార్టర్ టైమ్ ఫ్రేమ్స్ అన్నట్టు. సో ఇక్కడ క్లియర్గా ఏం చేయాలంటే, షార్టర్ టైమ్ ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని ఎప్పుడు అసెట్ వాల్యుయేషన్ పెరుగుతుంది, పంప్ ఎప్పుడు అవుతుంది, డంప్ ఎప్పుడు అవుతుందో క్యాలిక్యులేషన్ చేసుకొని, టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని, దెన్ యు ఆర్ ఇన్వెస్టింగ్, యూ కెన్ సే యు ఆర్ ట్రేడింగ్. యు ఆర్ బయింగ్ ద అసెట్ అండ్ సెల్లింగ్ ఇట్, అండ్ బయింగ్ ఇట్ అండ్ సెల్లింగ్ ఇట్. ఓకేనా? ఇక్కడ బై చేస్తావు, సెల్ చేస్తావు, మళ్ళీ ఇక్కడ బై చేస్తావు, సెల్ చేస్తావు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూడ్. ఓకేనా? ఈ క్యారెక్టర్ ఇవన్నీ కొద్దిగా ఇంకా టూల్స్ ఎక్కువ యూజ్ చేసుకొని, క్యాండిల్ స్టిక్స్, క్యాండిల్స్ ఇవన్నీ వీటి బిహేవియర్స్, అసలు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటిది, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా చూసుకుంటా దెన్ యు ఆర్ ట్రేడింగ్. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది, ఇది రెడ్ అనేటివన్నీ డంప్ అవుతా ఉన్నాయి. అంటే మనీ ఈజ్ బీయింగ్ టేకన్ అవే ఆర్ టేకన్ అవుట్ ఫ్రమ్ ద బిట్ కాయిన్. అంటే ఇది బిట్ కాయిన్ లకి US డాలర్కి పోతుంది అన్నట్టు. వెన్ దిస్ రెడ్ అనేది ఎప్పుడు వస్తుంది, బిట్ కాయిన్ లకి వెళ్ళి US డాలర్లకు ఆ మనీ అనేది పోతే ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. US డాలర్లకి వెళ్ళి బిట్ కాయిన్ లకి వస్తుంది అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ అప్. అంటే అది గ్రీన్ ఆర్ బ్లూ క్యాండిల్స్, గ్రీన్ యాక్చువల్గా. ఓకేనా? సో ఆన్ అన్ యావరేజ్ ఇది ఏమున్నది, పైకి పోతుంది అని అంటే ఎక్కువ గ్రీన్ క్యాండిల్స్ కనబడతాయి. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద డిఫరెంట్ ఇండికేటర్లు వాడాలి. సో దీస్ ఆర్ ద ఇండికేటర్స్. ఈ టైమ్ ఫ్రేమ్స్ కూడా ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ హియర్, ఆల్ ద ఇండికేటర్స్, ఇవన్నీ ఇండికేటర్లు యూజ్ చేసి యూ విల్ బి ట్రేడింగ్ అండ్ యూ విల్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ట్రేడింగ్. ఆల్ ద ట్రేడ్స్, ఈవెన్ స్కాల్పింగ్ అండ్ డే ట్రేడింగ్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్. ఇక్కడ సో బిట్ కాయిన్ గురించి అర్థమైంది, హౌ వీ కెన్ మేక్ మనీ in a long term or in a short term. So which is easy అంటే లాంగ్ టర్మ్ ఈజ్ ఈజీ. ఎందుకు ఈజీ? బికాస్ ఎనీ యాసెట్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇట్ హ్యాస్ టు గో అప్ ఓన్లీ. ఏం జరిగింది, ఇప్పటిదాకా బొచ్చరు చూసినాం, అన్ని పైకే పోయినాయి. సో ఎనీ యాసెట్ యు ఆర్ హోల్డింగ్, ఇఫ్ యు ఆర్ బుల్లిష్ అబౌట్ బిట్ కాయిన్ అండ్ దెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ 5 years, then easy to make money. It will go up, it will not go like this, it will go up. అంటే ఇన్వెస్ట్మెంట్ 1 lakh పెట్టినాం అని అంటే it won't be 1 lakh, the same 1 lakh after 5 years, it will be more than that. అదెంత 5 lakhs 10 20 lakhs whatever it is, depends on. సో లాంగ్ టర్మ్ అనేది ఈజీ. హార్డ్లర్ అవ్వాలన్నా, హోల్డ్ జస్ట్ ఇన్వెస్టర్ అవ్వాలన్నా ఇట్ ఈస్ ఈజీ. బట్ ఇన్ ద షార్టర్ టైమ్ ఫ్రేమ్స్ ఇది చూసుకోవాలని అంటే యూ వోంట్ బి ఏబుల్ టు ఫిగర్ అవుట్. అదేంది కిందికి మీదికి పోతుంది చూడు, ఇక్కడ ఏమైంది, కిందికి పోయింది, పైకి పోయింది, మబ్బా బాగా పడ్డది, మళ్ళీ బాగా పడ్డది, ఎప్పుడు కొనాలి, నువ్వు కింద పడుతూనే ఉన్నది, మళ్ళీ పైకి పోయింది, అరే పైకి పోయింది, వేస్ట్ అయిపోయింది, ఇది చీప్గా వచ్చింది, మళ్ళీ చీప్గా వస్తేనే కొంటానంటే సి దిస్ ఈస్ ద మైండ్ సెట్. ఏం జరుగుతుంది ఇక్కడ, అది కిందికి మీదికి పోతుంది. సో యు ఆర్ లుకింగ్ ఎట్ ద చార్ట్ ఇన్ షార్టర్ టైమ్ ఫ్రేమ్స్, వెరీ జూమ్ చేసి చూస్తూ ఉన్నాం కాబట్టి దెన్ వీ డోంట్ హ్యావ్ అ క్లియర్ వ్యూ ఆఫ్ ద మార్కెట్. అంటే మార్కెట్ ఎటు పోతుందో షార్టర్ టైమ్ ఫ్రేమ్లో మాత్రము ప్రాపర్గా యాసెస్ చేయలేవు. బట్ లాంగర్ టైమ్ ఫ్రేమ్స్లలో అంటే లాంగ్ డ్యూరేషన్ 1 year 10 years అట్లాగైతే యూ నో ఇట్ ఫర్ షూర్, ఎనీ యాసెట్ ఇట్ హ్యాస్ టు గ్రో అప్. సో యాసెట్ల గురించి అర్థమైంది కదా. సో షార్టర్ టైమ్ ఫ్రేమ్స్లో అయితే డెఫినెట్లీ ఇట్ వోంట్ డూ ద యాజ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్. ఓకేనా? ఇట్ మే గో ఆర్ ఇట్ మే గో అప్ ఆర్ ఇట్ మే గో డౌన్, బట్ యూ విల్ నెవర్ నో వాట్ హ్యాపెన్స్. ఎందుకనంటే ఇక్కడ ఉన్నది ఎవరు, మార్కెట్ పార్టిసిపెంట్స్ అంటే నాలాగా నీలాగా ఇన్వెస్టర్స్ ట్రేడర్స్. వాట్ దే ఆర్ థింకింగ్ ఇన్ దేర్ మైండ్ వీ డోంట్ నో.
వాళ్ళు ఏమనుకుంటారు, డంప్ చేద్దామని అనుకుంటారా? ఎక్కువ మంది మెజారిటీ, ఓకేనా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హౌ ఆర్ ద ఫీలింగ్? దే ఆర్ ఫీలింగ్ బుల్లిష్ అబౌట్ ఇట్ ఆర్ బేరిష్, ఓకేనా. బేరిష్ ఉంటే ఎక్కువ మంది మెజారిటీ జనాలు బేరిష్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ సప్లై ఎక్కువ ఉన్నది. ఎవ్రీబడీ ఈజ్ బుల్లిష్ అని అంటే డిమాండ్ ఎక్కువ ఉన్నది, అంతేనా. సప్లై అండ్ డిమాండ్. సప్లై అంటే ఏంది? సప్లై ఎక్కువ ఉండుడు ఏంది? అంతకుముందు ఉన్నది కదా 21 మిలియన్స్ కదా, సప్లై ఎక్కువ ఉంటే కింద పడుడు ఏందంటే, సి ఎవ్రీబడీ ఆర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సెల్. అంటే వాళ్ళు ఎక్కువ మంది నేను ప్రాఫిట్ తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు, అండ్ దే ఆర్ సెల్లింగ్. బిగ్గర్ పీపుల్ దే ఆర్ సెల్లింగ్, అండ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్యానిక్ సెల్లింగ్. ప్యానిక్ సెల్లింగ్ అంటే అరే కింద పడతాను, అరే వచ్చిన ప్రాఫిట్లు అన్ని పోతాను, అరే రేపు పడతాను, నేను తీసుకున్నాను తీసేస్తా అని ఈడ కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారు. వాట్ దే వుడ్ హావ్ డన్ ఇట్ హియర్, బట్ దే డిడ్ ఇట్ హియర్. ఇక్కడ చేయాల్సింది ఈడ చేసుకున్నారు కొంతమంది ఫూల్స్, అండర్స్టాండ్. సో ప్యానిక్ అంటే ఏంటిది? మన చేతిలో కూడా మనం కాన్ఫిడెంట్ ఉండకపోవడం, అప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలని అర్థం కాక యు ఆర్ టేకింగ్ సమ్ ఆఫ్ ద రూడిమెంటరీ డెసిషన్స్, ప్రాపర్గా తీసుకోలేవు. బట్ ఇట్ హ్యాస్ అగైన్ గాన్ అప్. ఎందుకు ప్యానిక్ సెల్ చేసినావు? ఇక్కడ సెల్ అంటే లాస్కి చేసినావు. వెన్ యూ హ్యాడ్ ద ఎంట్రీ హియర్, ఈ పైన ఎంట్రీ అయిపోయినావు, కింద సెల్ చేసుకున్నావు, అండ్ నౌ యు ఆర్ బయింగ్ ఇట్ అగైన్ హియర్. ఇక్కడ బై చేసినావు, లాస్ 50,000 అయింది, మళ్ళీ ఆ 50,000 ఇదే పెడతాను, ఇదే 1 lakh ఇక్కడ ఉంచినావు, ఈడుంచితే మళ్ళీ 1 lakh వచ్చేది కదా. అంతే. నువ్వు 50,000 తీసుకున్నావు, మళ్ళీ ఇక్కడ 50,000 యాడ్ చేస్తాను. సో వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ నాట్ అ ప్రొఫెషనల్ ట్రేడర్ చేసే కాన్సెప్ట్ కాదు. దే విల్ డూ ఆపోజిట్. దే విల్ బై లో, సెల్ హై. What they will do? They will buy low, sell high. The same way, they will buy low, sell high, buy low, sell high, buy low, sell high, buy low. It's the same thing. So when they are selling high, they are booking the profits. Profit lo book cheskunta unnaru, right? So it is simple as that. అంటే చార్ట్ ఉన్నది కాబట్టి కొద్దిగా ఈజీగా అర్థమవుతా ఉన్నది. when there is no chart, ఓకేనా, when there is no chart, how do you do it? That is the different kind of strategy that you need to play. ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఏం చేద్దాం, చార్ట్ లేకపోతే వాల్యూని బట్టే కదా చూసేది. ఈ చార్ట్ కూడా అదే కదా యాక్చువల్గా, దాని డిమాండ్ దిస్ ఈస్ రిప్లికేటింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద అండర్లయింగ్. లెట్స్ సే యాపిల్లా ఏం జరుగుతూ ఉన్నదో ఇట్ ఈస్ రిప్లికేటింగ్ హియర్. అంటే వాళ్ళ సేల్స్ పెరుగుతానే అని అంటే ఇట్ విల్ గో. వాళ్ళ అర్నింగ్స్ అని చెప్తారు చూసినా, చూసినా అర్నింగ్స్ వచ్చినప్పుడు ఇఫ్ ద అర్నింగ్స్ ఆర్ నాట్ ఫేవరబుల్, వాట్ హ్యాపెన్స్? ఇట్ విల్ గో డౌన్. ఇఫ్ ద అర్నింగ్స్ అంటే ఈ ఆపిల్ అర్నింగ్స్ క్వార్టర్లీ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. సో మంచి ప్రాఫిట్లు వచ్చినాయి, మా కంపెనీ మంచి సేల్స్ అయినాయి, iPhone 7, 11, 12 లేకపోతే దాంతోపాటు ఐప్యాడ్, మ్యాక్ కొత్త రిలీజ్ చేసినాం, మస్తు సేల్స్ అయినాయి అని అంటే దే ఆర్ ఇన్ ప్రాఫిట్ అని రిలీజ్ చేస్తూ ఉన్నారు. వెన్ దే ఆర్ ఇన్ ప్రాఫిట్, వాట్ హ్యాపెన్స్ టు ద స్టాక్ అనేది ఇట్ ఈస్ అ రిప్లికేటింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద సేమ్ కంపెనీ. యాపిల్ కంపెనీ ఏం చేస్తూ ఉన్నదో ఈ స్టాక్ కూడా అదే చేస్తుంది. వై? బికాజ్ యాపిల్ అనే దాని మీద కదా బెట్టింగ్ చేసేది వీళ్ళు, దాని మీద బెట్ చేస్తూ ఉన్నారు. వాట్ ఈస్ హ్యాపనింగ్ హియర్ ఈస్ యాపిల్ అనేది ప్రాఫిట్స్ తీసుకుంటుంది అని అంటే హియర్ ద పీపుల్ హూ ఆర్ ట్రేడింగ్ ఆన్ యాపిల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యాపిల్ కంపెనీ ఏం చేస్తారు? సిమిలర్ యాక్షన్ తీసుకుంటారు. అది వాళ్ళకు ఈ ఇయర్ మంచి ప్రాఫిట్స్ ఇచ్చిందనంటే దే విల్ పుట్ మోర్ మనీ ఇన్ టు ద యాసెట్, they will put more money into the Apple stock, and then when they say it is not doing well, then they will dump it. If they are bullish, they will pump it. If they are bearish, they will dump it. So that is how it works in the shorter time frames. But in the longer time frames like a day or a weekly charts, you can only see it is going up.
it will only go up. So asset అనేది it will only go up in the longer time frames. అంటే 2, 3, 4, 5, 10 years, 15 years down the line, it definitely has to grow up. ఏది if it is a very solid high quality company అయితే it definitely has to grow up. సో రియల్ ఎస్టేట్ అయినా మంచి మాదాపూర్లో తీసుకున్నామంటే there is no way but the up, అంటే అప్ ట్రెండ్ కాకుండా ఇంకొక వే అనేది ఉండదు. ఏంటిది పైకి పోవడమే, అంటే పెరగడమే అనేది ఒకటే మార్గం. సో ఇఫ్ ఇట్ ఈస్ ద వెరీ గుడ్ డెసిషన్, వెరీ గుడ్ యాసెట్ దట్ యు ఆర్ ఇన్వెస్టింగ్, వాట్ హ్యాపెన్స్ టు ద ఇన్వెస్ట్మెంట్? నీ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? ఇట్ విల్ గ్రో. లాంగర్ టర్మ్ లో అయితే ఏమవుతుంది? ఇట్ విల్ గ్రో. బట్ ఇప్పుడే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టినావు, ఈవెన్ ఇన్ ద యాపిల్ జస్ట్ ఇవాళ ఇన్వెస్ట్ చేసినావు. సి వాట్ హ్యాపెన్ సెప్టెంబర్ 7th, ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 7th నుంచి వాట్ హ్యాపెన్ టు యాపిల్ స్టాక్ ఇన్ అ టైమ్ ఫ్రేమ్ అబౌట్ 5th October. సో 1 month లో ఏం జరిగిందనంటే ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ బై 12%. ఓకేనా, 11.8. సో 12% డంప్ అయింది అని అంటే 1 lakh పెట్టుంటే యువర్ ఇన్వెస్ట్మెంట్ వుడ్ షో రైట్ నౌ ఇట్ ఈస్ 89,000 rupees, రైట్? వాట్ హ్యాపెన్ ఇన్ ద జనరల్ డే టు డే చూసుకుంటే యాపిల్ అయినా వోలటిలిటీ ఉంటుంది. సో ఇట్ విల్ గో అప్ అండ్ ఇట్ విల్ కమ్ డౌన్, it will go up and it will come down, depends on the news, depends on the market, overall behavior of the market కూడా. నాస్డాక్, ఇంకేంటిది, నిఫ్టీ, వాట్ ఆర్ దీస్ ఆర్ ది బాస్కెట్స్ ఆఫ్ ద హోల్ ఎకానమీ. ఇదేంటిది, ఈ నాస్డాక్ అనేది యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్, ఈ కంప్లీట్ యుఎస్ హెల్త్, కంప్లీట్ యుఎస్ హెల్త్ అంటే ఏంటిది? అంటే మనుషుల హెల్తా? నో, ఇట్ ఈస్ ద ఫైనాన్షియల్ హెల్త్, మార్కెట్ హెల్త్. ఓకేనా? సో మార్కెట్ హెల్త్ ఏం జరుగుతూ ఉన్నది లాంగర్ టర్మ్ లో? ఈవెన్ ద మార్కెట్ హెల్త్ ఆఫ్ యుఎస్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ అప్. అంతేనా? యుఎస్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ అప్. లెట్స్ సే నిఫ్టీ, అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్. ఏం జరిగింది? ఈవెన్ ద నిఫ్టీ ఈజ్ ఆల్సో గోయింగ్ అప్, బట్ ఇన్ ద లాంగర్ టైమ్ ఫ్రేమ్స్. బట్ ఒక్కటే, ఈ రోజు పెడతా రేపు పెరుగుతుందా? అది కదా క్వశ్చన్. ట్రేడర్ కి కావాల్సింది ఏంటిది? ఈ రోజు పెడితే రేపు, లేదా ఈ రోజు పెడితే సాయంత్రం వరకల్లా, అంటే షార్ట్ టర్మ్ లో నీకు ప్రాఫిట్ ఉంటుందా? ఇన్వెస్టర్ కాకపోతే ట్రేడర్ అయితే దీస్ ఆర్ ద క్వశ్చన్స్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. ఏమని, నేను ఇవాళ పెడతా, ఒక 10 రోజుల తర్వాత చూస్తా ఉంటుందా అని అంటే, ఏం మేబీ మే నాట్ బి, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లాస్ రావచ్చు, లేకపోతే ప్రాఫిట్ రావచ్చు. అదే ఎట్లాగా? ఎవరు చెప్తాడు? ఎవరు డిసైడ్ చేస్తాడు? మార్కెట్ పార్టిసిపెంట్స్. సో మార్కెట్ పార్టిసిపెంట్ డిసైడ్ చేస్తారంటే వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారు? ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. మరి వాళ్ళు ఏం మెట్రిక్స్, ఏం క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు పంప్ చేద్దామా డంప్ చేద్దామని అనుకుంటారు? డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ మూడ్ అండ్ బిహేవియర్ అండ్ ద కంపెనీ ఆర్ స్టాక్ ఇట్ సెల్ఫ్. అర్థమైంది? సో డిఫరెంట్ సెనారియోస్ ఉంటాయి. సో ఏదైనా యాపిల్ అయినా కూడా ఇట్ డంప్స్, ఓకేనా, అండ్ ఇట్ పంప్స్. బికాస్ ఎనీ యాసెట్ మార్కెట్ పార్టిసిపెంట్స్ యాడ్ అవుతారు, అండ్ దే విల్ బుక్ ద ప్రాఫిట్స్, అండ్ దే విల్ get out of the investment, and they will get into the investment and get out. Buy and sell is continuously happening every year, every day, every minute. So కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం దిస్ ఈస్ ద వే, ఓన్లీ వే ఇస్ అప్. సో అప్ ఓన్లీ. ఇక్కడ మనకు డైలీ చూసుకుంటేనే 15 తక్కువ టైం ఫ్రేమ్లలో చూసుకుంటేనే యూ విల్ నో ఏం జరుగుతా ఉన్నది. అరే నేను ఇక్కడ పెట్టినా కదా, బాబా పడ్డది, అరే పడ్డది, ఇంకా పెరుగుతుంది అని మళ్ళీ యాడ్ చేస్తాం, మళ్ళీ పడ్డది. సి దిస్ ఈస్ ద ఫోమో. ఎందుకనంటే క్లారిటీ లేకపోతే యూ విల్ నో యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద ట్రేడింగ్ కెరియర్, బికాస్ యూ డోంట్ నో వాట్ టు డూ ఇన్ ద షార్టర్ టైం ఫ్రేమ్స్. అది పైకి పోతాను, కిందికి వస్తాను, ఎవర్రా బాబు ఇది గీతలు గీసేది అని అంటే, ఈ గీసేటి these are the buying and selling, these are the transactions between the players. అంటే బయింగ్ సెల్లింగ్ వాల్యూమ్లను బట్టి కిందికి పైకి పోతా ఉన్నది. సో హూ ఆర్ డూయింగ్ ఇట్ ఈజ్ ఆల్ పార్టిసిపెంట్స్. మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరు? ఇన్వెస్టర్స్, ట్రేడర్స్, స్పెక్యులేటర్స్, ఆల్ ద వేల్స్,
ఓకేనా. సో దీస్ ఆర్ ద ప్లేయర్స్. వాళ్ళని అర్థం చేసుకొని కదా యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్ ఆర్ ప్రాఫిటబుల్ ట్రేడర్. వాళ్ళని అర్థం చేసుకోకుండా మార్కెట్ ఈజ్ వాట్, మార్కెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అంటేనే మనుషులు. మార్కెట్ అంటే సపరేట్ అది ఒక ప్లేస్. మార్కెట్ అంటే మనుషులు. మార్కెట్ అంటే ఒక ప్లేస్ కాదు, ఎంటిటీ కాదు, ఒక డెస్టినేషన్ కాదు చూసేద్దామని, రైట్. ఇట్ ఈస్ నాట్ ది మార్కెట్ దట్ వీ థింక్ సూపర్ మార్కెటో లేకపోతే కూరగాయల మార్కెటో అంటే దేర్ ఇస్ సమ్ ప్లేస్. కానీ ఈ మార్కెట్, స్టాక్ మార్కెట్ అయినా క్రిప్టో మార్కెట్ అయినా, దిస్ ఈజ్ నాట్ అ ప్లేస్. దిస్ ఈజ్ ద బిహేవియర్ ఆఫ్ ద మార్కెట్ పార్టిసిపెంట్స్. అంటే ఇక్కడ కనబడేది ఏంటంటే మార్కెట్ పార్టిసిపెంట్స్ బిహేవియర్ కనబడుతూ ఉన్నది. వాళ్ళ బుల్లిష్నెస్ లేకపోతే బేరిష్నెస్, ఓకే, వాళ్ళ మూడ్ అబౌట్ ద అండర్లయింగ్ యాసెట్. ఆ పర్టికులర్ టైంకి, ఈ టైంకి వీళ్ళ మూడు పంపింగ్ ఉన్నది అండ్ మెజారిటీ ఆఫ్ ద మూడ్ డంపింగ్ ఉన్నది, మెజారిటీ ఆఫ్ ద మూడ్ పంపింగ్ ఉన్నది అండ్ మెజారిటీ ఆఫ్ ద మూడ్ డంపింగ్ ఉన్నది. అండ్ ద సేమ్ థింగ్ వైస్ వర్సా, సిమిలర్ వే ఇట్ విల్ go up and down. Long term, as usually it has to go because it is an asset, and asset anante it is definitely a very good asset kabatti it has to go. But the shorter time frames, any asset idante betting chesta unnaru every day, every minute, every second betting ane jaruguta unnadi. So this is called betting, ante trading ne betting ani chepta unna. So you can also call it as betting. ఏమైతుంది ఇవాళ వీడు ఈ నెక్స్ట్ బాల్కు 6 కొడతాడు అని చెప్పేసి వాడు అంటాడు, 6 కాదురా డక్అవుట్ అవుతాడు అని అంటాడు, లేకపోతే ఒకటే రన్ తీస్తాడు, ఇంకోటి 2 తీస్తాడని, అసలు వాడు కొట్టనే కొట్టాడు, అట్టిగానే వైడ్ పోతుందని. సి దెర్ ఆర్ మల్టిపుల్ వాట్ యూ కెన్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. ఒక బాల్కి ఏం జరుగుతుంది అని అంటే ఏదైనా జరుగుతుంది, ఏమైనా జరగవచ్చు, కానీ నువ్వేం జరుగుతుందో దాని మీద బెట్ పెడతాను. సో హియర్ people are buying the stock for the long term, for the mid term, for the short term, for the scalping purposes. different purposes లో different time frameలలో రకరకాల జనాలు. ఇట్ ఈస్ నాట్ 1 or 10 people or 100 people, it is millions of people. సో millions of people ఏం జరుగుతూ ఉన్నది, దే ఆర్ ట్రేడింగ్ and they are investing. So you have to analyze everybody అంటే వాళ్ళందరినీ అనలైసిస్ ఎట్లా చేస్తాం అంటే ఎవ్రీబడి ఈజ్ అనలైజింగ్ వాట్, దే ఆర్ అనలైజింగ్ ద స్టాక్, దే ఆర్ అనలైజింగ్ ద అండర్లయింగ్ యాసెట్. అర్థమైందా? సో వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ అనలైజింగ్ ద యాపిల్ లేకపోతే బిట్ కాయిన్. సో ఇఫ్ దే ఆర్ అనలైజింగ్ బిట్ కాయిన్ ఆర్ యాపిల్ ప్రాపర్లీ, వాట్ హ్యాపెన్స్ టు దిస్ కంపెనీ ఆర్ వాట్ హ్యాపెన్స్ టు ద బిట్ కాయిన్ అనేది మెజారిటీ వాళ్ళు ఏమనుకుంటారో అదే చార్ట్లో గీయడం జరుగుతుంది. అండర్స్టాండ్ ద చార్ట్. Now you have understood the chart kada. So that is the way it happens. Chart ardhamaindi kabatti what do we have to do, whether we want to become a trader or an investor, those are the two options we will have to take. So manaku patience unte em chestam, investor aitam. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నది అనుకో, లెట్స్ సే ఒక 2 years 5 years డౌన్ ద లైన్ ఆ అమౌంట్ నాకు ఏం అవసరం లేదు, తీసి అలా పెడతా అండ్ ఐ విల్ టేక్ ఇట్ ఆఫ్టర్ 5 years అని అంటే యు ఆర్ అ ఇన్వెస్టర్. యువర్ వ్యూ ఈస్ టు జస్ట్ గెట్ ద మనీ ఓన్లీ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. నాకు ఇప్పుడే కావాలి, ఈ మంత్ పైసలు ఎవడిస్తాడు, కూరగాయలకు లేవు, బైక్ పెట్రోల్ ఛార్జీలకు లేవు, దెన్ యూ హ్యావ్ టు బికమ్ అ ట్రేడర్ అండ్ యూ హ్యావ్ టు బీ బెటర్ దెన్ అన్ ఇన్వెస్టర్. Okay na, because this view itself is, it is definitely what view ante short term lo inkekko kavale information, షార్ట్ టర్మ్ లో డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసుండాలి, పర్ఫెక్ట్ అయి ఉండాలి ఇన్వెస్టర్. ఎందుకనంటే నువ్వు పెట్టే ఇప్పుడు అమౌంట్ నువ్వు 1 lakh ఇప్పుడు పెట్టేసి 5 సంవత్సరాల తర్వాత తీసుకుంటా అనేది ఒక కాన్సెప్ట్ అయితే, 1 lakh ఇప్పుడే పెట్టి నెక్స్ట్ 5-10 నిమిషాల తర్వాత తీసుకుంటా అన్నది ఇంకో లెక్క, లేదా 1 week తర్వాత తీసుకుంటాను ఇంకో లెక్క. సో అందులో ఏ లెక్క నీకు ఇష్టం, ఏం చేయాలని అనుకుంటానో దట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్. సో టు మేక్ మనీ ఇన్ ద crypto market or stock market, you need to understand indicators, okay na, and fundamentals, earnings and these all things, and all about the underlying asset. అండర్లయింగ్ యాసెట్ ఏంటిది, యాపిల్. ఆ యాపిల్ ఈరోజు ఏం చెప్తాను, ఏమైనా న్యూస్ వచ్చిందా, ఆర్ దే గోయింగ్ టు లాంచ్ న్యూ ప్రోడక్ట్స్, లేకపోతే ఆ ప్రోడక్ట్స్ లాంచ్ చేసేసిన తర్వాత ఏమైనా బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినాయా,
or opinions, what are the people public talk ఎట్లున్నది, all these things you have to understand. అట్లయితేనే that chart you will know it what happens next అనేది. అంటే అవన్నీ తెలుసుకోకపోతే you won't be able to know, you won't be able to track or trade also. సో అది కాబట్టి ఇప్పుడు యాపిల్ స్టాకు అదైతే బిట్‌కాయిన్ కూడా ఇట్ ఈస్ అనదర్ యాసెట్. సో ఇథీరియం ఇట్ ఈస్ అనదర్ యాసెట్. బట్ బిట్‌కాయిన్, ఇథీరియం అంటే ఏంటిది? బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ మీద ఇట్ ఈస్ అ టెక్నాలజీ, ఇట్ ఈస్ అన్ ఎవల్యూషన్. ఫేస్‌బుక్ వచ్చింది దేని మీదకి? మేటా అని పేరు పెట్టింది. See, let's say Meta. What is Meta? Meta. ఇట్లా కొట్టుడు కాదు కానీ ఫేస్బుక్ అని కొడితే అదే పేరు చెప్తుంది. FB. వాట్ ఈస్ దిస్? మేటా ప్లాట్ఫార్మ్స్. సో మేటా అనేది ఏంటిది? ఇట్ ఈస్ అ ఫేస్బుక్. రైట్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మేటా. ఓకే, మేటా అని పెట్టిన తర్వాత దే అనౌన్స్డ్ దిస్. మేటా అని దే అనౌన్స్డ్ ఇట్ హియర్ అండ్ ఇట్ పంప్డ్. అంటే మొన్ననే కదా వాడు పేరు చేంజ్ షార్ట్ డ్యూరేషన్ లో ఇంత ఇదైపోయింది. సో వాట్ హ్యాపెన్, ఆ మొన్ననే రిలీజ్ చేసిండు. నేను ఫేస్బుక్ నా సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అయినా వాట్సాప్ అయినా అన్ని నేను హోల్డ్ చేస్తాను కదా. మార్క్ జకర్బర్గ్ ఏమన్నాడంటే ఐఎమ్ చేంజింగ్ ఆల్ దట్ నో అవర్ ఆర్గనైజేషన్ పేరు మేటా అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా. అండ్ ఆల్సో వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ ప్రోడక్ట్స్ అంటే న్యూ లైనప్స్, న్యూ యాప్స్ కానీ, న్యూ గేర్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ. సో దే ఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ టెక్నాలజీస్. అవన్నీ చెప్పిండు, వీడియో కూడా పెట్టాను. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్ దట్ డే. సో వైల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ కీప్ట్ ఆన్ పంపింగ్. ఆఫ్టర్ ఇట్ కంప్లీట్లీ దే లాంచ్డ్, ఇట్ స్టిల్ పంప్డ్. అంటే జనాలు అర్థం చేసుకున్న తర్వాత కూడా పంప్ చేసిర్రు, అర్థం చేసుకుంటూ కూడా పంప్ చేసిర్రు. అండర్స్టాండ్? ఇక్కడ వీడియో రిలీజ్ అయింది, రిలీజ్ కాదు లాంచ్, లైవ్ స్ట్రీమ్ అయింది. అండ్ వైల్ ద లైవ్ స్ట్రీమ్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ కెప్ట్ ఆన్ పంపింగ్. ఆఫ్టర్ ద లైవ్ స్ట్రీమ్ ఈస్ డన్ it still kept on pumping, but here it went and it came down. సో ఇక్కడ ఏం జరుగుతుంది మార్కెట్లో? ఒక్క న్యూస్ ఇట్ డ్రూ దిస్ చార్ట్. సో ఈ చార్ట్ క్యాండిల్ స్టిక్స్ కరెక్ట్ క్లారిటీ అనిపిస్తలేదు అని అంటే యూ కెన్ యూజ్ ద ఇప్పుడు ఇది ఈ నేమ్ వేరే చేంజ్ అయిన తర్వాత మార్కెట్ ఇంత ఎక్కువ అయిపోతుంది, పంపింగ్ అవుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండ్రా? ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎనీ టెక్నాలజీ ఇఫ్ దాట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ టెక్నాలజీ అని వాళ్ళు అనుకుంటే వాట్ దే విల్ డూ, దే విల్ ఇన్వెస్ట్. అంతేనా? సో నేమ్ చేంజ్ ఉందని చాలా మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిరంట. అనలైజ్ చేసిరు కదా. మేటా అనేది వాడు చేంజ్ చేసిన అని చెప్పిండు. అండ్ ఆల్సో వై హీ చేంజ్డ్ ఇట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అండ్ ఎవ్రీథింగ్ దట్ ద న్యూ ప్రోడక్ట్స్ ఆర్ కమింగ్ అవన్నీ కూడా చెప్పారు. సో అవన్నీ న్యూస్ అంతా కూడా గ్యాదర్ చేసిన తర్వాత ఆ న్యూస్ గ్యాదర్ చేసిన మార్కెట్ పార్టిసిపెంట్స్, నువ్వు నేను, ఇన్వెస్టర్లు, స్పెక్యులేటర్స్, ఆల్ దీస్ పీపుల్ వాట్ దే థాట్, ఏమని అనుకున్నారు? దే ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ యాసెట్. ఏది? మేటా లేదా ఫేస్బుక్లో ఇన్వెస్ట్ చేస్తాను నేను, బికాస్ ద లైనప్ ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ న్యూ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఉన్నది కాబట్టి ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ స్టాక్. ఏం జరుగుతుంది? అట్లాగా అందరూ అని అనుకుంటే ఇట్ విల్ గో అప్, ఇట్ విల్ పంప్. సో అంతా 10% పంప్ అయింది. సో సిమిలర్ వే ఎవ్రీ డే సంథింగ్ ఆర్ ద అదర్, ఇఫ్ న్యూస్ ఈజ్ నాట్ దేర్ ఫర్ ఫేస్బుక్, సమ్ యుఎస్ న్యూస్, పాలిటీషియన్స్, సంబడి టాకింగ్ అబౌట్ ది ఫైనాన్షియల్ సిస్టమ్, ఏదో ఒకటి రకరకాల న్యూస్లు, ఇట్ విల్ ట్రిగర్ ఆల్ ద యాసెట్స్ టు గో ఇన్ అ సర్టెన్ డైరెక్షన్. అర్థమైనా? సో ఓవరాల్గా బైడెన్ ఏమైనా బయటకు వచ్చేసి నేను మొత్తం $1 trillion స్టిమ్యులస్ ఇస్తానని అంటే వాడు ఏం చేస్తారు? పీపుల్ విల్ స్టిమ్యులస్ అని అంటే ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మనం మార్కెట్లో ఉన్నామనంటే. ఇప్పుడు జనాలకు కరోనా టైంలో డబ్బులు లేవు అని అంటే దే గవర్నమెంట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫుడ్ అండ్ మనీ. జనాలు కొంతమందికి శాలరీ వేసిన రకరకాలుగా. సో దట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులెంట్. సో స్టిమ్యులేట్ చేయడం అని అంటే ఏంటిది? ఎక్కువ అంటే ఎక్కువ మనీ అనేది వాళ్ళ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అని అంటే దట్ ఈస్ అ కైండ్. సో వాట్ దే విల్ డూ విత్ దట్ మనీ, దే విల్ పంప్ ద మార్కెట్స్.
అంటే అవసరం లేనోళ్ళు ఏం చేస్తారు? పైసలు తినడానికి తిండి లేనోళ్ళు తిండి కొనుక్కుంటారు. ఉన్నోడేం చేస్తాడు? ఎక్కువ పైసలు వస్తానాయి కదా అని చెప్పేసి దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద ఇన్వెస్ట్. assets. Why they will invest in the assets? To make more money. Why they won't just keep it in savings account? Savings account లో ఎందుకు ఉంచుకోరు? Because it is not giving you anything. Or ఎందుకు అదోటి ఇదోటి చాక్లెట్లు బిస్కెట్లు ఎందుకు కొనుక్కోరు? దట్ ఈస్ నాట్ ద డ్యూటీ. సి ఎవ్రీబడి థింక్ దేర్ ఓన్ వే. వాళ్ళు పైసలతోని ఎవరెవరు ఏం చేయాలనుకుంటారో అవి చేస్తూ ఉంటారు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమనుకున్నారు? పంప్ చేద్దామని అనుకున్నారు. ఏం పంపు అని అంటే ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నారు, ట్రేడింగ్ చేద్దామని అనుకున్నారు, బై చేద్దామని అనుకున్నారు. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ సెనారియోస్. ఓకేనా? సో డిఫరెంట్ టైంలలో డిఫరెంట్ న్యూస్ ట్రిగర్ చేసి ఆ యాసెట్స్ పంప్ కానీ డంప్ కానీ అవ్వడానికి కారణాలైతే. నవ్ యూ అండర్స్టాండ్ దిస్. సో లెట్స్ కట్ ఇట్ హియర్. దాని తర్వాత ఏం చేయొచ్చు? ఈ యాసెట్ అనేది ఏంటిది, డంప్ అండ్ పంపులు ఎట్లా ఉన్నాయి, దాని తర్వాత ఎన్ఎఫ్టీలకు ఎట్లా వర్తిస్తాయి. వి విల్ టాక్ అబౌట్ దట్. ఆఫ్టర్ అంతేనా? డిన్నర్. డిన్నర్ చేసిన తర్వాత వద్దాం. ఓకే రా. చూద్దాం, ఒకవేళ వర్కౌట్ అయితే చేద్దాం. లెట్స్ ఓకే సార్, బాయ్ రా. బై.